హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా మటన్ కర్రీ ఎక్కువ గ్రేవీతో ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చింది ఈ కర్రీ అనేది ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. ఫస్ట్ నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ బాగా నీట్గా వాష్ చేసిన తర్వాత కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిశ్రమాన్ని అంతా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 10 to 15 minutes చాలు. ఆ తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఆ ఉప్పు సాల్ట్ అనేది బాగా ముక్కలకి పడుతుంది. సో మనం కుక్ చేసిన తర్వాత టేస్టీగా ఉంటుంది, లేకుంటే సప్పగా ఉంటుంది. ఇప్పుడు మటన్ మసాలా పేస్ట్ ఎలా చేయాలో చూస్తాము. ఒక జార్లో ఒక 4-5 జీడిపప్పులు తీసుకొని, జీడిపప్పు వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనకు గ్రేవీ కూడా తొందరగా చిక్కబడుతుంది కర్రీలో. అందుకు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పులు 4, 1 టొమాటో, 1 ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇంకా లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం ముక్కలు, ఇంకా గార్లిక్ అన్నీ కలిపి బాగా మిక్సీకి వేసుకోవాలి. పేస్ట్ అంతా చాలా స్మూత్గా రావాలి. నెక్స్ట్ మ్యారినేట్ చేసిన ఈ మటన్లో 1 గ్లాస్ ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కుక్ అవ్వాలి కదా, ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటే మనకు గ్రేవీలో వేసుకోవడానికి కూడా సరిపోతుంది. నార్మల్ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. సో మటన్ మునిగేంత వరకు మనం వాటర్ పోసుకొని దీన్ని కుక్కర్ మీద మూత పెట్టి అట్లీస్ట్ 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ వేసుకొని దానిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా టొమాటో, కొంచెం సాల్ట్, కొంచెం పుదీనా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మసాలా పేస్ట్ వేసుకున్న పేస్ట్ని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకొని దీన్ని కూడా బాగా మాడు అంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడకాలి, చాలా ముద్దగా రావాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మసాలాలంతా. ఇప్పుడు 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మళ్ళీ బాగా ఫ్రై చేయాలి. కొంచెం ధనియాల పొడి వేసుకొని మిశ్రమాన్ని బాగా కలిపెట్టాలి. మాడు అంటకుండా కొంచెం ఒక 1 minute ఉడికించాలి. తర్వాత ఉడకబెట్టిన ఈ మటన్ని ఓన్లీ పీసెస్ మాత్రమే మనం తీసుకొని సపరేట్ చేసుకొని ఈ మసాలాలో వేసి కింద నుంచి పై వరకు బాగా కలుపుతూ మసాలాలో అంతా ఈ ముక్కలకి పట్టేంత వరకు బాగా కలిపెట్టాలి. మాడు అంటకుండా మూత పెట్టి ఒక 2-3 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 minutes ఉడకబెట్టాము అంటే ఈ మసాలాలంతా ముక్కలకి బాగా పడుతుంది. సో టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, వీడియోలో ఇలా రావాలి. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది ఉడికిన తర్వాత. అప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపెట్టి 1 స్పూన్ గరం మసాలాను వేసి బాగా మళ్ళీ మిశ్రమాన్ని కలపండి. సో మళ్ళీ బాగా కుక్ అయిన తర్వాత మనకు ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, ఆ టైంలో మనకు కొంచెం వాటర్ మిగులు ఉంటాయి కదా కుక్కర్లో, అవి ఎత్తి దీంట్లో కలిపేసేయాలి. గ్రేవీ కోసము మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ సరిపోలేదంటే నార్మల్ వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనకు సరిపోదు కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసాం కాబట్టి ఇంకొంచెం మటన్ మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మొత్తం ఒకసారి కలిపెట్టి మూత పెట్టి 5 to 10 minutes బాగా ఉడికించాలి. ఈ 5 to 10 minutes మధ్యలో ఒకసారి అప్పుడప్పుడు మూత తీసి కొంచెం కలిపెట్టామంటే అడుగంటకుండా ఉంటుంది.
సో అప్పుడు మాడు అంటకుండా మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్. చూసారా, నేను ఎక్కువ ఏం మసాలాలు వేయలేదు. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.